ఎక్కడ కూడా దాడులు జరిగిన ఈరోజు బీజేపీ దళితుల్ని కూడా మోసం చేసే విధంగా ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటారు. నిజంగా ఇది వాస్తవమేనా సార్? 100% అండి. ఎందుకు అని అంటే నిన్నగాక మొన్న బుద్ధ పౌర్ణమి రోజు జరిగిన సంఘటన, బైన్సా ముదోల్ దగ్గర జరిగినటువంటి సంఘటన, వాళ్ళు మన బహుజనులు గౌతమ బుద్ధుని యొక్క విగ్రహావిష్కరణ చేసుకుందామని వెళ్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకు మరియు బీసీలకు మధ్య వైరుధ్యం కలిపి ఈ యొక్క హిందుత్వ ముసుగులో, బీజేపీ ముసుగులో ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఏ మతం అయితే హిందువులను మత్తులో ఉంచుతుందో ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ సంఘాలు బహుజనులను చాలా చిత్రహింసలు పెడుతున్నాయి. దళితులు మరియు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా చాలా తీవ్రమైన దాడి చేస్తున్నాయి. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ యొక్క దేశంలో ఎలక్షన్లు వస్తున్నాయంటేనే ఉగ్రవాదం అనేది మొదలవుతున్నది. ఎలక్షన్ స్టంటుగా ఉగ్రవాదం అనేది వస్తున్నది. మరి మొన్న జరిగినటువంటి పహల్గామ్ లో ఎంతమంది సైనికులు చనిపోయారు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఆ యొక్క లెక్కలు ఏం లేవు. అలాగే ఆ సంఘటన జరిగిన తర్వాత ఎలక్షన్ స్టంటుగా బీహార్కి వెళ్ళారే కానీ అక్కడ చనిపోయినటువంటి మన సైనికుల వాళ్ళ ఇంటికో, అక్కడ దాడి జరిగినటువంటి వాళ్ళ ఇంటికో ఎవరికి వెళ్ళడం లేదు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ లెక్కలు తప్పకుండా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.